వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీలోనూ స్థానిక వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది చివరిలో కానీ జనవరిలో కానీ లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో లోకల్ ఫైట్ ఏపీలో ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. విపక్ష వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై డైలమాలో ఉందట. సీనియర్ నేతలు మాత్రం తప్పకుండా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తుంటే మరికొందరు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారట. స్థానిక ఎన్నికల్లో ఓడితే పార్టీపై మరింత ఎఫెక్ట్ పడుతుందని ఇంకొందరు అంచనా వేస్తున్నారట. ఇంతకు లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా? స్థానికంపై తేల్చుకోలేకపోతున్న వైసీపీ ఎందుకలా? మరో 3 నెలల్లో ఏపీలో స్థానిక ఎన్నికల పోరు. ఇంతకు వైసీపీ లోకల్ పోటీలో ఉంటుందా లేదా? ఏపీలోనూ లోకల్ బాడీ ఎన్నికల వేడి మొదలవుతోంది. మరో 3 నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి సర్కార్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ చివరిలో గానీ జనవరిలో గానీ స్థానిక ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకు ఏపీ ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో పవర్లోకొచ్చిన కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాయి. విపక్ష వైసీపీలో మాత్రం లోకల్ బాడీ ఎన్నికలపై ఎలాంటి మొమెంటం కనిపించడం లేదట. రాష్ట్ర స్థాయిలో వైసీపీ నేతల ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా హడావుడితో పార్టీ బలంగా కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ ముఖ్య నేతలు. పైగా చాలా నియోజకవర్గాల్లో లీడర్లు యాక్టివ్గా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ 80 మందిలో ఎక్కువ మంది నేతలు ఆ నియోజకవర్గాలను వదిలేసినట్టు చెబుతున్నారు. కొత్తగా అవకాశం దొరికిన వారు మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారట. పైగా పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇప్పటికే కూటమిలో చేరిపోయారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్యాడర్కు దిశానిర్దేశం చేసే నేతలు చాలా చోట్ల కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో 3 నెలల్లోనే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ప్రతిపక్ష పార్టీ ఒక్కసారి కూడా ఈ అంశంపై ఫోకస్ చెయ్యని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ బలం ముందు తేలిపోతామని, అప్పుడు పోటీ చేసి కూడా లాభం ఉండదని వైసీపీ అధినేత భావిస్తున్నారట. పార్టీ సీనియర్ నేతలు మాత్రం పోటీ చేస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారట. స్థానికంగా తమ సత్తా చాటేందుకు ఇది చక్కని అవకాశంగా చెబుతున్నారట. ఎన్నికల పోరు నుంచి తప్పించుకుంటే కూటమికి భయపడి పారిపోయినట్లవుతుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఎన్నికల్లో గెలుపు ఓటములు కామనే అయినా పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెబుతున్నారట. పోటీలోనే లేకపోతే పార్టీ ఉనికిపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధినేత తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేతలు మాత్రం స్వతంత్రంగా ఎవరికి వారు అభ్యర్థులను పోటీ పెట్టిన విషయం మర్చిపోవద్దంటున్నారు. వైసీపీ అధికారికంగా పోటీ నుంచి తప్పుకున్న చాలా మంది స్థానిక నేతలు స్వతంత్రంగా బరిలోకి దిగుతామన్న ఇండికేషన్స్ ఇస్తున్నారట. ఓవరాల్ గా వైసీపీకి ఇది కీలక డెసిషన్ తీసుకునే సమయం. పోటీలో ఉంటే ఓటమి భయం, పోటీలో లేకపోతే పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం. ఈ 2 సవాళ్లు ఫేస్ చేయక తప్పదు. అయితే నాయకుల ఆత్మవిశ్వాసం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పార్టీ చివరికి పోటీ చేసే దిశగానే వెళుతుందన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం పోటీ చేస్తే అధికార పార్టీ బలం ముందు నిలబడే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారట. అప్పుడు పోటీ చేసి ఓడి పరువు తీసుకునే బదులు పోటీ నుంచే తప్పుకుంటే కూటమికి రివర్స్ ఝలకిచ్చినట్లవుతుందని స్కెచ్ వేస్తున్నారట. అప్పుడు కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకున్నా తాము పోటీ చేయనప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన విజయానికి విలువే ఉండదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. మరి లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి వైసీపీ అధినేత నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి మరి.